వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొరిమిచెల్మ గ్రామంలో నిన్న ప్రేమికుల ఆత్మహత్య సంచలనంగా మారిన పరిస్థితి. అదే గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. తల్లి రాజవ్వ ఏం చెబుతుంది, అసలు ప్రస్తుత పరిస్థితి వినయ్ ఇంటి వద్ద ఎట్లుంది, ఏం చెబుతున్నారు, అసలు సంగతి ఏంటి ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం కూడా చేద్దాం. నావో నా కొడుకు, నావో ఓ నా కొడుకా, మమ్మల్ని ఆదుకుంటాడని మేము ఆశపడి చదువుకుంటాము. 27 ఏళ్ళు వచ్చినాయి. నాకు చెప్పలేదు ఆ ప్రేమ గురించి. ఈ పక్క ఇల్లే కానీ ఏమన్నా ఫోన్లలో మాట్లాడు. మా అక్కకు ఒక్కడే కొడుకు. ఆమె స్కూల్లో వంట చేస్తుంది. ఆమె ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, ఎట్లా మర్చిపోవాలి. మా తెల్లారితో పొద్దుకు ఆయన చూసుకొని బతికినావు. మేము ఎట్లా బతుకుడు. ఆయన పోలీసు వాళ్ళు ఫోన్ చేసి రన్నుల్లో భయపడ్డాడు. ప్రేమించారు, 2 మనసులు కలిశాయి. కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు. నేరుగా నిన్న మరణ వార్త విన్న తర్వాత ఇటు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నిన్న ప్రేయసి గట్కేసర్ ఇటు బీబీనగర్ మధ్యలో ట్రైన్కు పడి వర్షిని ఆత్మహత్య చేసుకున్న హితవర్షిని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అనంతరం ఆ మరణ వార్త విని, ఆత్మహత్య చేసుకున్న వార్త విని ఇక్కడ నేరుగా వినయ్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మనం వినయ్ కుటుంబ సభ్యులతో ఉన్నాం. మనం ఒకసారి చూపెట్టచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు, తల్లి కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి బాధపడుతూ శోక సముద్రంలో మునుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సమయంలో తల్లితో మాట్లాడించొద్దు, కానీ మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తల్లి ఏం చెప్తుందో ఒకసారి తెలుసుకుందాం. వినయ్ చివరిగా ఎప్పుడు మాట్లాడిండు ఏంటి, ఇప్పటికే తల్లి తల్లడిల్లిపోతున్న పరిస్థితి, కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం అమ్మతో ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ ఏంటమ్మా, ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు చెప్పిండా వినయ్ ఇట్లా? ఒక్కటికి ఎగ్జామ్ ఉందని ఎగ్జామ్ రాయిండు. అమ్మ నేను ఓకురా కొడుకు అన్న, ఆ వార్త తెలిసిన వాళ్ళనే. నువ్వు రాయక ఎగ్జామ్ అన్న, రాయా అన్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి రాయిరే ఎగ్జామ్, ఆమె చచ్చిపోతే మీ అమ్మ కడుపు కోత పెడతావారా, వాళ్ళ అమ్మకి ఆమె పెట్టింది, నువ్వు మీ అమ్మకి పెడతావా అన్నాడు. అంటే ఎగ్జామ్ రాయబోతా అన్నాడు. ఆడ 300 రూపాయలు పెట్టి అమ్మ అన్నాడు. 300 రూపాయలు పెట్టినా నేను ఒక్కటికి బల్లెకే వచ్చే వరకు నా కొడుకు టాట చెప్పుకుంటూ పోతాండు. మళ్ళీ పోయి ముత్తంపేటలో దిగిండాట. ముత్తంపేటలో దిగి వాళ్ళని అటు పంపించి నా కొడుకు ఇటు వచ్చి వేరేటోళ్ళ బండి ఎక్కి పోయి బాయిలో పడ్డాట నా కొడుకు. నాకు ఇక ఏం తెలియలేదు. నాకు ఆ వార్త నాకని నేను వచ్చిన దేవుడో. అలా లవ్ పాడుగాను లవ్ చేసుకున్నారట. నాకేం ఎరుక. వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకున్నారు. ఫోన్లలో మాట్లాడుకొని నిన్న ఫోన్ చేసిండ్రు ఎవరు, హైదరాబాద్ నుంచి చేస్తానమ్మా అన్నాడు. ఒక్కటికే బడికే పోయి వచ్చిన ఇంట్లో కాలు పెట్టిన ఫోన్ వచ్చింది. లేపన్నా ఊకుండా అన్నారు. భయం అయింది. లేపిన హలో అంటే మీరు ఎవరమ్మా అన్నాడు. నేను వినియోళ్ళు అమ్మనన్న. నువ్వు ఎక్కడ అన్నాడు. రాజంపేట అన్న. నీ కొడుకు ఎక్కడున్నాడంటే ఎగ్జామ్ రాయివేయండి అన్న. ఏడికి అన్నాడు. నాకు ఆ కాలేజీ పేరు తెలియదు కానీ లక్షడిపేటలా అన్న. సరే అమ్మ ఓకే ఉండు, నువ్వు వినియోళ్ళు అమ్మవా అన్నాడు. అవును సార్ అన్న. పెట్టేసిండు. ఇక ఫోన్ రాలే. నా కొడుకే చచ్చిపోయా, నాకెక్కడ ఇంకా ఫోన్ రాలేదు. నేను బావికాడికి ఉరికిన దేవుడు అంతే. దేవుడా 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 నా కొడుకుని ఎవరు బెదిరించిండ్రో కొడుకు. ఎవరైనా బెదిరించారమ్మా మీ కొడుకును? బెదిరించిండ్రు కావచ్చు, నాకేమెరక. నాకు చెప్పలే నా కొడుకు, చెప్పలే.
నాకు చెప్తే ఎప్పటి నేను నుంచి ఎవరి ప్రేమి- కాళ్ళన్న మొక్కులు. ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారమ్మా ఇటు ఈ హితవర్షిని కావచ్చు ఫోన్లు చేసుకుంది. ఏమన్నా తెలుసా మీకు ఇంటికి ఏమన్నా తెలిసి మీ ఇంట్లో ఏమన్నా చెప్పిందా మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అమ్మ నువ్వు ఒప్పుకోవాలని ఏమన్నా అన్నాడా అన్నాడు, మొన్న అన్నాడు. ఏమన్నాడు, దానికి బాగా ఇంట్రెస్ట్ టార్చర్ అవుతుంది అట్నే అమ్మ, పెళ్లి చేసుకుంటా అన్నాడు. కొడుక నీ చేతులు ఏం పని లేదు, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకో కొడుక, అది చదువుకుంటాను, నువ్వు ఎట్లా బతుకుతావు కొడుకు, ఏమన్నా పని చేసి నువ్వు పెళ్లి చేసుకో అన్న. ఇక దాన్ని ఏం చేసిండ్రో మొన్న దాన్ని చంపినరో అది చచ్చిందో ఎట్లయిందో కానీ ఇక అక్కడ వార్తింటేనే రాత్రి గుద్దుకున్నాడు తలకాయ గోడకేసి, చచ్చిపోయింది ట్రైన్కి వాడి అన్నాక. తెల్లారి నిన్న అమ్మ చచ్చిపోయింది అన్న రాత్రి. అయ్యో ఎట్లా చచ్చిపోయిందిరా కొడుక అన్న. నిన్న ఎగ్జామ్ రాయనా అని పోయి, ఎక్కడ చదువుతున్నాం ఏ కాలేజీలో చదువుతున్నాడు అది ఏం కాలేజో మరి డిగ్రీ కాలేజ్, అది లోపల ఉంటుంది అట. అయినాయి 3, 4 ఎగ్జామ్లు అయినాయి. ఇక నిన్నొక్కటి 11 నాడు ఒకటి ఉంది లాస్ట్ డిగ్రీ ఎగ్జామ్. కష్టపడి సంవత్సరానికి 5,000 కట్టి ఎప్పుడో అయిపోయే డిగ్రీ. 27 సంవత్సరాలు నా కొడుకు, 27 సంవత్సరాలు చేసిన నా కొడుకును. ఇప్పుడు నా కొడుకు ఎవ్వరికి అంటకుండా అవతల పడ్డాడు నాయన. అదే చచ్చిపోయింది, నేను బతకద్దు అనుకున్నాడు. నేను బతకయి కానీ ఆ లెటర్ రాసిండట. అదే అమ్మ లెటర్లో రాసిండు, అమ్మ నేను ఈ లోకాన్ని వదిలిపెడుతున్నాను, నువ్వు బాగుండాలమ్మా, నువ్వు నన్ను చూసుకున్నట్టు ఎవరు చూసుకోలే కానీ కన్నీళ్ళు తెప్పించే వార్త రాసి అన్నాడు నా కొడుకు అన్నాడు. అది నాకు చదివినిపించింది నా బిడ్డ అదే రాబి చదివినిపించింది నాయనలాల. నావో నా కొడుకు, నావో ఓ నా కొడుకా, అన్ని చదివితే నా కడుపు అంతా అలసిపోతుంది నా కొడుకో, ఓ నా కొడుక. నా గురించి ఎవరు పట్టించుకుంటారు నా కొడుకో, నువ్వే లేకపోతే కొడుక. అదే చచ్చిపోయింది, నేను బతకని అమ్మ, నేను బతక నీ దగ్గరికి నేను వస్తానని పోయిండు నా కొడుకు. నా ముఖం చూడలేదు నాయన్ను. మీరేమన్నా అద్దన్నారమ్మా మరి వాళ్ళిద్దరు పెళ్లి అదే నీ మాట కన్నా ఎక్కువ ఏది ఉండదురా కొడుక, నీ ఇష్టం చేసుకో, ఏ కష్టాలు వచ్చినా మంచి సచ్చిన సత్తం కానీ చేసుకోరు కొడుక అన్న. చేసుకుంటేనే అమ్మ దాని చదువుగానే అన్నాడు. మరి అది మన నాకు ఇట్లా ఇబ్బంది అయితే మాట్లాడేదమ్మా మాట్లాడింది. ఏమన్నది, మంచిగా పిలుసు, ఉన్నాడాను ఉన్నాడా అంటే ఉంటున్నాడు, లేకపోతే లేదంటు. మొన్న చచ్చిపోయే రోజు కూడా 8 గంటలకు ఫోన్ చేసింది. నా కొడుకు లేడు ఆ సమయానికి. ఏం చెప్తాను అన్నది. అన్నం తిన్నారా అన్నది. తినలే అన్న. నువ్వు ఇప్పుడు ఏం నుంచి చేస్తానే ఫోన్ అన్న. ఇప్పుడే పోతాను హాస్టల్కి అయినాక చేస్తా అనేది. అదే మాట, ఇక లాస్ట్ మాట. నేను పోయినాక చేస్తా ఫోన్. నాకు సంవత్సరాలు తెలియదు సార్. ఫోన్ మాట్లాడుకోవట్లయితే బాగా రోజులే. ఫోన్ మాట్లాడుకునే పోకట్లే అచ్చు లేదు. ఫోన్ రాలేనే. ఇక్కడనే వాళ్ళ అమ్మగారి ఇల్లు, వాళ్ళ ఊరు కూడా ఇదే, మా ఊరు ఇదే. వచ్చినప్పుడు పోయినప్పుడు మాట్లాడుకుంటారు అంతే. ఏం లేదు, కలిసి ఉన్నది లేదు, పోయింది లేదు, వచ్చింది లేదు. మాట కోసమే చచ్చిందని నేను చత్తా అన్నాడు. చచ్చింది నా కొడుకు అంతే, నా కొడుకు. ఇది పరిస్థితి. కన్న తల్లి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎప్పుడు నా గురించి ఆలోచిస్తే బాగుండు కొడుక అంటూ కన్నీళ్లు పెడుతున్న యథార్థం అందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ నీకు వినయ్ ఎప్పటి నుంచి తెలుసు, ఏమవుతాడు నీకు? మేము అక్కడ ఉంటుంది సార్ మా ఇల్లు. మనోడు అవుతాడు వరుసకు. ఎట్లుండేది? ఏం మంచోడే పొల్లగాడు, మంచిగానే. మాతో మాట్లాడపో, తల్లితోనే ఆడ మీద ఎవరితో మాట్లాడపో సారు. ఆయన ఇల్లు ఏందో ఎటన్నా పోతే బయటకు పోవు కానీ ఎవరితో మాట్లాడపో. మా ఆడ మీద కూడా ఎవరితో మాట్లాడపో. ఎప్పుడన్నా పోతే వాళ్ళ ఇంటికి వాళ్ళ కొడుకు దగ్గరికి పాప సోబతికి ఎవరి ఇంటికి పోవు. గంతే సారు. ఇది పరిస్థితి. ఈ ప్రాంతంలో కూడా అందరితో
బాగుండే అని చెబుతున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఇంకా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు అమ్మ ఏం పేరు పిన్నిని అవునమ్మా, మీ గురించి కూడా లేఖలో రాసింది. పిన్ని నాకు పిల్లలు లేరు, మా అక్క ఒక్కడే కొడుకు. మమ్మల్ని ఆదుకుంటాడని మేము ఆశపడి సాదుకున్నాము. 27 ఏళ్ళు వచ్చినాయి. నాకు చెప్పలేదు ఆ ప్రేమ గురించి. పక్కపక్కలే కానీ ఏమన్నా ఫోన్లలో మాట్లాడు వినా ఏం మాట్లాడుతున్నామంటే మా దోస్తులతో నాను చెప్పపో. మొన్న ఫోన్ వచ్చినాక గజిబిజ్ చేస్తాడు అని ఎందుకు వినా గజిబిజ్ చేస్తాను ఏంది అంటే మా దోస్తు వల్ల పిల్ల చెల్లె చనిపోయింది అని అన్నాడు. సరే అనుకున్నాం. నిన్న పరీక్ష రాయబోగా మమ్మీ నేను పోతానే అని చెప్పిపోయిండు. ఎటు పోతున్నావు అంటే పరీక్ష రాయడానికి పోతున్నా అన్నాడు. మంచిగా పోయి మంచిగా రానా, దాని గురించి అయితే ఏం టెన్షన్ పెట్టుకోకు, నువ్వు మనకేం బాధ లేదు, నువ్వేం చేసిన తప్పు లేదు, మన బాబాయ్ కూడా చూసుకుంటా అంటాడు కదా, నీకు ఎలాంటి బాధ లేదు, ఆమెతో తిరగలేదు, ఆమెతో ఏం చేయలేదు, నువ్వు మంచిగా మనకి ఏదంటే అది మనం చేసుకోవచ్చు కొడుకు, నువ్వేమైనా తప్పు చేస్తే భయపడు, నువ్వేం తప్పు చేయకపోతే ఏం భయపడకు అని అంటే సరేనే మమ్మీ అన్నాడు. నేను పోతాన్నా అన్నాడు. పోయిండా గత మళ్ళీ ఏం చేసిండు, అక్కడ ముత్తం పెట్టాక పోయిండా, ఇటు మర్రిండట. తీసుకుపోయిన వాళ్ళు కూడా ఇడిచిపెట్టిండ్రా, వేరే వాళ్ళ బండి ఎక్కించిండ్రు. ఆయన వచ్చిండు అక్కడ కథం బాయిలో దునికిండ. అప్పుడు మాకు తెలిసింది అరగంట తర్వాత ఇట్లా అయిండు వినయ్ అని. అది వారు రాక మాకు అసలు తెలియదు. ఈయనే మా అక్కకు ఒక్కడే కొడుకు, ఆమె స్కూల్లో వంట చేస్తుంది, ఆమె ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, ఎట్లా మర్చిపోవాలి, మా తెల్లారితో పొద్దుకు ఆయన చూసుకొని బతికినాము, మేము ఎట్లా బతుకుడు. ఆయన పోలీసు వాళ్ళు ఫోన్ చేసి రన్నుల్లో భయపడ్డాడు. భయపడి మళ్ళా నాన్న భయపడకు అని అంటే కూడా నేను భయపడతలేను మమ్మీ అన్నాడు కానీ భయపడ్డాడు. ఫోన్ వచ్చిందంటే కానీ నాని చనిపోయింది కదా, నేను చనిపోతా అనిపోయిండు. మాకన్నీ ఏం చేసాడు కానీ వాళ్ళ కూతురుతో వాళ్ళు చనిపోతే వాళ్ళ కోట్లు ఉండే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మాకేముంది నాన్న, నువ్వు మాతో ఉండు, మీకు ఏ బాధ వచ్చినా మనం అందరం చచ్చిపోదామని అన్నా అంటే సరే అన్నాడు. కథ మా దగ్గర నటించిండు, అవతల పడ్డాడు. కథ మళ్ళీ బాయిలో వాడ రాక మాకు తెలియదు. కొడుకు చనిపోయిన వార్త మీకు ఎప్పుడు తెలిసింది? చివరి 3 వరకు తెలిసింది మాకు. 3కి తెలిసినాక మా ఆయనకు ఫోన్ చేసిండ్రు అక్కడ వాళ్ళు. ఒక్కసారి బయటకు రాత్రి పూజలు పోదావు అని అంటే ఏంటిదట అంటే ఏం లేదు నేను పోయేస్తాడు ఆగు అని నేను వేయండు. పోయే వరకు కథ అక్కడ బయలుపడ్డాడు. మేము ఫోన్ చేసినాక వేరే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వినయ్ బయలుపడ్డాడట అంటే కథ అప్పుడు తెలిసింది. అప్పటి రాక మాకు తెలియదు అసలు. మమ్మీ బాబాయ్ నన్ను క్షమించండి, వచ్చే జన్మ మా అమ్మని బాగా చూసుకోండి, అవన్నీ రాసి పెట్టి పోయిండు, అవే ఉంచండి కానీ మా కోసం ఏం ఆలోచించలేదు. మరి ఇలా దిక్కు లేరు, ఇంకా పిల్లలు లేరు, నేనే ఒక్కడిని కొడుకును, ఇలా చాదటువంటి నేనని అనుకోలేదు. మాకు అన్యాయం చేసిపోయిండు కానీ మొన్న కలిసి దాంతో చనిపోయిండు. మా బతుకు చూడలేదు, మేమేం చేసుడు, మేము ఎట్లా బతుకుడు. అంతకన్నా ఎక్కువ ఇక మాకు ఏం చెప్పలేదు మా కొడుకు. పరిచయం ఉన్న సంగతి మీకు ఎప్పుడు తెలుసు? మాకు తెలియదు, నాకు చెప్పలేదు, నాకు అస్సలు చెప్పలేదు. మా అక్క ఇంకా అప్పుడప్పుడు ఇట్లా సంగతి అంటే ఫోన్లలో బాగా మాట్లాడుతాడు ఎవరితో అట్లా ఏంటిది అంటే ఏమో దోస్తు అంటాడు, ఏందో ఎప్పుడు చేసిన దోస్తు అంటాడు అంటే ఏ దోస్తులే, దోస్తులు పాడైపోను, ఎందుకు మాట్లాడతాడు అంతగానో, ఏమైనా పని చేసుకోమను అని కూడా చెప్పినావు. చెప్తే ఆయన మనసులో మాట మాకు చెప్పలేదు అస్సలే. చెప్పక మాకు మోసం చేసిండు, మాకు నమ్మించి గొంతు కోసిండు. దానికోసం చనిపోయిండు కానీ మా గురించి ఆలోచించలేదు. ఇది పరిస్థితి. కన్నీళ్ళు కొందరి కన్నీటి ఎద కదిలిస్తే కానీ తెలియదు. అయితే ఆ వినయ్ ని మా కొడుకులా సాదుకున్నాం, మాకు పిల్లలు లేరు, ఆయనే కొడుకని మేము అనుకున్నామని కన్నీరు మున్నీరు అవుతున్న యథార్థాన్ని మనం చూపెడుతున్నాం. వాళ్ళ పిన్ని, ఆ పిన్నినే మమ్మీ అని అందులో లేఖలో రాసిన పరిస్థితి. ఆ లేఖలో రాస్తూ కొన్ని యథార్థాలు
వినయ్ చెప్పే ప్రయత్నం. అమ్మను బాగా చూసుకోండి, ఇక నేను హితవర్షిని దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి కన్నీళ్లు పెట్టిస్తున్న యథార్థ గాథను ఆర్టీవీ చెప్పి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మాట్లాడదు. బాబు ఏం పేరు? మీ పేరు? జనార్దన్ రెడ్డి. ఇప్పుడు ఏమవుతాడు బాబు? మీకు వినయ్ ఏమవుతాడు? కొడుకు అవుతాడు. అమ్మాయి చనిపోయిందని నేను బతకని పోయి బయలుపడ్డాడు. అదే అద్దురా అంటే ఏంలే, మాకే చెప్పకుండా ఏం కాదన్నాడు, పోయింది బయలుపడ్డాడు. లెటర్ రాసి పెట్టిండు, అయిపోయిండు అంతే. మీకు ఎప్పుడు తెలిసింది బాబు ఈ విషయం? మీకు చనిపోయినాక అర్ధ గంటకు తెలిసి 3 గంటలకు ఫోన్ చేశారు, ఇట్లా బయలుపడ్డా అప్పుడు పోయినా. దాన సంస్కారాలు ఇద్దరిని ఒకటే కాడ కలిపి చేసినట్టు నిజమేనా? నిజం. ఒకటే లెటర్ రాసి పెట్టాడు, ఒకటే కాడ చేయమని రాసి పెట్టాడు. ఇది పరిస్థితి. అయితే మనం చూపెట్టచ్చు, కన్న తల్లి తల్లడిల్లుతున్న యథార్థాన్ని మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కుంది, అక్కతో కూడా మాట్లాడించే ప్రయత్నం. అమ్మ ఏమవుతాడు వినయ్? మాకు తమ్ముడు అవుతాడు, బాగా మంచోడు ఆ పిల్లగాడు. బయటకు వెళ్ళాడు ఆయన. ఈ అంశం ఎప్పటి నుంచి మాకు తెలియదే, ఆయన గట్లాంటోడు కాదు, బాగా మంచోడు ఆ పిల్లగాడు, సిన్సియర్ బాగా. ఏమో ఇక మాకేం తెలుసు. ఇది పరిస్థితి. ప్రధానంగా నిన్నటి అంశం అంతా కూడా జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి. సంచలనంగా మారిన యథార్థం మనం చూపెట్టచ్చు. తల్లడిల్లుతున్న దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ప్రధానంగా నిన్న జరిగిన అంశంలో ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఒక రకంగా ఎవరు చూసినా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఇద్దరి మధ్య ప్రేమే ఇక్కడి వరకు తీసుకెళ్ళింది. హితవర్షిని లేని జీవితం నాకు అద్దు అని ఎప్పుడైతే మరణ వార్త విన్న తర్వాత తను నేరుగా గోడకు కొట్టుకున్నాడని, ఆ గోడకు తలగా బాదుకున్నాడని తల్లి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తల్లి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలో హైదరాబాద్ నుంచి ఎవరో ఒక అధికారి ఫోన్ చేశారో, బహుశా మేము పోలీసులే అని అనుకుంటున్నాం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి అమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ టైంకి ఫోన్ వచ్చింది, ఎవరు చేసి ఉంటారో ఒకసారి తెలుసుకుందాం. అమ్మ ఎప్పుడు ఫోన్ చేసింది నిన్న మీకు? నేను పల్లె నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టిన ఫోన్ వచ్చింది ఒక్కటికే. మీరు ఆ నెంబర్కు చెయ్యండి, ఇంకా వాళ్ళకు ఒకసారి చెయ్యండి సార్, బాంచండి ఇప్పుడు చెయ్యండి, సెల్లు చెప్పబాకులు చెయ్యండి. వాళ్ళు ఎవరో పోలీసులు అనుకుని నా కొడుకు భయపడ్డాడు. మీరు చేపబాకు, చిన్న సెల్లు చెప్పు కొడుకు. ఇగో ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి అన్న. అవునా అన్నాడు. మాట్లాడినవా అని అమ్మ అన్నాడు. మాట్లాడిన కొడుకు అన్న. ఏమన్నా అన్నారా అన్నాడు. గింతే అన్నారు. నువ్వు కొడుకు నువ్వు మేము పోలీసు వాళ్ళం అమ్మ అన్నాడు. ఎందుకు చెప్తాను సార్ అంటే, వినయ్ బాబు నీ కొడుకేనా అన్నాడు. నా కొడుకే సార్ అన్న. డిగ్రీకి ఎటు వేయండు అన్నాడు. ఎగ్జామ్ రావేయండి అన్న. ఎక్కడికి అన్నాడు. లక్షపేట కన్నా. కాలేజీ పేరు చెప్పు అన్నాడు. చెప్పగలుగుతావా అన్నాడు. కాలేజీ పేరు చెప్పగలిగా కానీ లక్షపేటకి వేయండి అన్న. మాది రాజంపేట అన్న. మీదే ఊరు అన్నాడు. రాజంపేట అన్న. సరే అమ్మ వినయ్ బాబు వినయ్ వాళ్ళు అమ్మవా అన్నాడు. అవును సార్ అన్న. పెట్టేసిన గంతే. ఒక్కసారి మీరు ఆ సెల్లుతో ఫోన్ చేయండి. ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది. బాంచండి, ఫోన్ చెయ్యండి. ఏందమ్మా అంటే నిన్న చనిపోయిన తర్వాత ఇద్దరిని ఒక దగ్గరనే దానం చేసినట్టు నిజమేనా? చేసినాం. ఇక వాళ్ళు ఎప్పుడు వేసుకున్నారు, ఏడు వేసుకున్నారు. మేమైతే ఆడ కట్టెలు వేసింది, ఆడ వేసుకున్నాం. దాన్ని వేసుడు గంగలు అంతే. ఒక్క దగ్గర వేయాలి. నా బంగారాన్ని నన్ను అన్నాడు. అలా రాసిండు. అన్నీ వేసిండ్రు, కాలేసిండ్రు. ఇంకేం సార్ అంతే. బంగారం అయిందట, నేను పగ అయినట. మీకు తెలుసారా వినయ్? తెలుసా? తమ్ముడు. ఎట్లుంటాడు తల్లి మీతో? ఎట్లుండేది చివరికి? ఎప్పుడు మాట్లాడి మీతో? చివరి అంటే నేను మొన్ననే వచ్చిన హైదరాబాద్ నుంచి టచ్లో లేడు. హైదరాబాద్లో ఉంటాను. చాలా రోజులు అవుతుంది మాట్లాడి. నిన్న మార్నింగ్ కాల్లో మాట్లాడుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరిగాడు రోడ్డు పైన. అదే లాస్ట్ టైం నేను చూడడం. నిన్న పొద్దున చూసా అంతే.
అతనితో మాట్లాడక చాలా రోజులు అవుతుంది. నేను హైదరాబాద్ ఉంటా కాబట్టి మొన్ననే వచ్చిన. ఎట్లుంటాడు మీ అందరితో వినయ్? బాగానే ఉంటాడు, ఓకే, బాగానే మాట్లాడతాడు, అంతా ఓకే. తెలుసా మీకు? నాకు ఈ విషయం తెలియదు, నేను ఇక్కడ ఉంటలేను కాబట్టి ఈ విషయం నాకు తెలియదు. హైదరాబాద్లో ఉంటాను నేను. ఇదంతా నిన్ను బయటపడ్డది. నేను బతుక ఇక చచ్చిపోయిందిగా, నేను చచ్చిపోతా అన్నాడు. నేను బతకద్దిగా అన్నాడు. వాళ్ళు ఏమన్నా ఫొటోస్ ఉన్నాయమ్మా? పాప మీకు ఏమైనా ఫొటోస్ చూపెట్టేదా ఎప్పుడు? చూపెట్టాలి. ఇది పరిస్థితి. అయితే నిన్న ఈ అంశం అంతా బయటికి వచ్చేసరికి తను ఆల్రెడీ అప్పటికే డిసైడ్ అయ్యిండు, ఆత్మహత్య చేసుకుంటానని, నేను బతకనని పలుసార్లు తల్లికి చెప్పేది. తల్లితో చెప్పి ఈ విధమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్నటి అంశం గురించి ఒకసారి గ్రామస్తులు వచ్చారు, ఒకసారి కొంతమందితో మాట్లాడారు. అక్క, మీకు ఎప్పుడు తెలుసు అమ్మ? తెలుసు కానీ మనం ఎందుకు మాట్లాడినాం, ఇట్లా రోజు పనికి అవుతున్నా తెలిసే మంచివాడు కానీ మంచిగా ఎక్కువ ఎవరితో మాట్లాడిపో. ఆయన పిల్లగాళ్ళు ఎవరితో మాట్లాడతారు అట్లా. ఏదో మనం అన్ని విషయాలు ఏం తెలుస్తుంది, మనం ఎందుకు చూస్తాం అట్లా. ఈ విషయమే తెలియదు అసలు ఇట్లా అంతే. ఆ పిల్లగాడు ఇంట్లోనే ఉంటాడు, తల్లి గవర్నమెంట్ అందులో అంటుంది, అదే వచ్చిన వాళ్ళు ఇంత కూడి తింటాడు, ఇంట్లోనే ఉంటాడు. కానీ ఈ ప్రేమ మాకైతే తెలియదు. మాది ఇదే ఇల్లు, ఎవ్వరితో కొట్లాట పెట్టుకోడు. ఆ పోలాడు అయితే మంచోడు. ఇది పరిస్థితి. అయితే చేస్తున్న పరిస్థితి. నిన్న అధికారితో ఫోన్ వచ్చిందని చెబుతున్న పరిస్థితి. నేరుగా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు ఎవరు చేసిండ్రు ఏంటి అనే కోణంలో కొంత తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అసలు ఎవరు ఫోన్ చేసిండ్రు ఏంటి అనే అంశం మీద ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నిన్న 1 o'clock ఫోన్ వచ్చిన పరిస్థితి. ఆ ఫోన్లో ఎవరు మాట్లాడినరు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న వచ్చిన కాల్కు మనం ఇప్పుడు ఫోన్ కాల్ ట్రై చేస్తున్నాం. అసలు తల్లి చెప్తున్న విధానం ప్రకారం ఇటు నిన్న హితవర్షిని చనిపోయిందనే ఒక వార్త విన్న తర్వాత ఈ ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికే తనకు తెలిసిన పరిస్థితి, హితవర్షిని చనిపోయిందని ఫోన్ కాల్ లేపట్లేదు. ట్రూ కాలర్లో కూడా ఎమర్జెన్సీ కాల్ అని పడుతుంది. బహుశా ఎవరైనా పోలీసులే అయి ఉంటారని మనం ఆశిస్తున్నాం. అయితే అసలు ఏం జరిగింది ఏంటి నిన్నటి అంశంలో అనంతరం జరిగిన యథార్థం అంతా కూడా తల్లి చెప్పిన పరిస్థితి, తల్లి కన్నీటి ఎదను వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఆ పిన్ని కూడా నిన్న మమ్మీ అని లెటర్లో, మమ్మీ బాబాయ్ అని లెటర్లో రాసిన అంశం అందరినీ కన్నీళ్లు పెట్టించి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. బరివెక్కిన గుండెతో మమ్మీ ఎవరైతే పిన్ని ఉందో పిన్ని చెబుతుంది, మేము చదువుకున్నాం, చాలా ఆశలు పెట్టుకున్నాం, మాకు మంచి జరుగుతుందని అనుకున్నాం, మాకు సాధుతాడని అనుకున్నాం, కానీ ఇంతలో ఇదంతా జరిగిందని చెబుతున్న పరిస్థితి. ఇది లక్షడిపేటలో డిగ్రీ చేస్తున్నాడు వినయ్. డిగ్రీ చేస్తున్న వినయ్ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు. చదువుకుంటామని అనుకుంటే ప్రోత్సాహంగా ఉంటాడు, మాకు అండగా ఉంటాడని అనుకున్నాం, కానీ ఈ ప్రేమ వ్యవహారం కూడా మాకు తెలియదు. ప్రేమ వ్యవహారం హితవర్షిని ఇటీవలే ఇంటికి వచ్చిన తర్వాత ఒత్తిడి పెరిగింది. పెళ్ళి అనే అంశం ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అప్పటికే తల్లితో తను మాట్లాడానని చెప్పిన పరిస్థితి. తల్లి కూడా పెళ్లి చేసుకోనానా అని చెప్పింది. పెళ్లి చేసుకుంటా అని అందరినీ ఒప్పించే ప్రయత్నం జరిగింది, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా వినకపోతేనే ఇదంతా జరిగింది. మరి నిన్న జరిగిన అంశంలో పోలీసుల విచారణలో ఏం తెలుస్తుంది ఏంటి అనే కోణంలోనైతే చూడాలి. ఇదే వినయ్ ఇల్లు. మనం ప్రస్తుతం వినయ్ ఇంటి వద్దనే ఉన్నాం. చాలామంది ఆ వినయ్ తల్లిని పరామర్శించడానికి వస్తున్న దృశ్యాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రధానంగా రాజంపేట గ్రామంలో ప్రస్తుతం వినయ్ ఇంటి వద్ద ఉన్నాం. ఇది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజంపేట గ్రామం అని చెబుతారు. అయితే ప్రధానంగా కొరిచెల్మ ఈ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపెడుతున్న పరిస్థితి. కొరివిచెల్మ గ్రామం రాజంపేట అని కూడా పిలుస్తారు. కొరివిచెల్మ అంశంలో నిన్న జరిగిన యథార్థం ఏదైతుందో సంచలనంగా మారిన పరిస్థితి.
దీంతో పాటు అటు హితవర్షిని తల్లిదండ్రులు కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే వాళ్ళకంతా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు, మాట్లాడే పరిస్థితి లేదని కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుకైతే నిన్న ఆత్మహత్య అంత్యక్రియలు ప్రేమ ఆత్మ కథ ఏదైతే ఆత్మహత్య ఉందో ఆత్మహత్య అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. తల్లి అయితే అరణ్య రోదనలో ఉన్నది, నన్ను వదిలిపెట్టి ఎట్లా పోయిన బిడ్డ అని కన్నీళ్ళు శోకమవుతున్న పరిస్థితి, శోక సంద్రంలో మునిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.